హాయ్ అండి. ఇవాళ మనం 2-11-20-29 వారి జీవిత విశేషాల గురించి మాట్లాడుకుందాం. అసలు 2 అంటేనే చంద్రుడు మనకి అండగా ఉంటే ఎలా ఉండిద్ది అనేది మొత్తం చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా చివరాఖరి దాకా చూడండి. మంచి ఇన్ఫర్మేటివ్గా ఉండిద్ది వీడియో. సో గాయస్, వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ వంశీ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇరవై 2-11-20-29 పుట్టిన తేదీ ఫలితాలు. వీరికి సంఖ్యాధిపతి చంద్రుడు. కళలు, కవితలు, కమ్మని కళలు అన్ని చంద్రగ్రహానికి సొంతం. చంద్రగ్రహం భూమికి సుమారు 2,38,855 మైళ్ళ దూరంలో ఉంది. చంద్రబింబం వ్యాసం సుమారు 2,159 మైళ్ళు అంటారు. సుధం సురేష స్వయమార్క కర్కశ ప్రభావిత ప్రమావతి క్షితం కళ అన్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. దాని అర్థం సూర్యుని ప్రచండ కిరణాలతో సంతృప్తిపరమైన భూమిని చంద్రదేవుడు స్వయంగా చల్లబరిచి రక్షిస్తాడని. ఈ చల్లని చంద్రుడు నిజానికి జలగ్రహం, స్త్రీ గ్రహం, మెడికల్ గ్రహం. భూమి మీద సప్త సముద్రాల ఆటుపోట్లకు చంద్రుడు గురుత్వాకర్షణే కారణం. మానవ శరీరంలో జలాన్ని కూడా చంద్రుడు అదుపు చేస్తాడు. మనలో విశృంఖలంగా ఆలోచన తరంగాల్ని జనరేట్ చేసే చంద్రుడు మనఃకారకుడు కూడా. మృదువైన స్వభావం, కళా హృదయం, చంచలమైన సందేహమైన మనసు, ఆపోజిట్ సెక్స్ పట్ల అత్యంత ఆకర్షణ, ప్రేమ, తొందరపాటు, సౌందర్య ఆలోచన, పిరికితనం, ఆధ్యాత్మికత, దేన్ని స్థిరంగా నిలకడగా చేయకపోవటం, మధురోహాలు, పకటి కళలు, భార్యాభర్తత్వం, మహిళా రాజకీయాధికారం, భారత నౌకదళంలో, షిప్లలో, షెఫ్లలో ఉద్యోగ ప్రాప్తిది, మెరైన్ ఆఫీసర్లు, గంగపుత్రులు, చేపల బోట్ల వానర్లు, భోజనశాలలు, మెడికల్ కోర్సులు, మందులు, నర్సులు, భావకవులు, జర్నలిస్టులు, పత్రికాధిపతులు, టీవీ, సినీ కళాకారులు అనివార్యంగా మాతృ సంబంధ బంధువుల్ని పెళ్లాడవలసిన రావటం, తద్వారా దంపతుల మధ్య అధిక వయసు గ్యాపు, దాంపత్య జీవితంలో తప్పని అసంతృప్తి, ప్రయాణాలు, తీర్థయాత్రలు, క్యాన్సర్, గైనకాలజిస్టులు, డయేరియా, ఎడమ కంటి వ్యాధులు ఇవన్నీ చంద్రగ్రహణ కారకాలే. ఆకాశంలోని 27 జ్యోతిష నక్షత్రాలు చంద్రుడి భార్యలే. సృష్టిలో కాలగమన ప్రయోజనార్థం ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లికి ముందు బృహస్పతి భార్య తారక చంద్రుడికి వివాహేతర సంబంధం ఉందని శివపురాణంలో రాసి ఉంది. దీన్ని తారా శశంకం అంటారు. నవగ్రహాల్లో ఒకటైన బుధగ్రహం వీరి సంతానం. తన 27 భార్యలతో రోహిణి అంటే చంద్రుడికి అధిక ప్రేమ. ఇది మామగారైన దక్ష ప్రజాపతి గారికి తెలిసి చంద్రుడిని మందలించిన ఆయన మాట వినకపోవటం వల్ల ఆయన శాపం పెట్టారు, చంద్రుడు క్షీణించిపోతాడని. క్షీణించిపోయిన చంద్రుడు కఠోర శాపాన్ని పొందాడు. పరమశివుడి జోక్యంతో, దయతో ఆ శాపం సవరించబడింది. అందుకే ఏ గ్రహానికి లేని విచిత్ర పరిస్థితి చంద్రుడిది. నెలలో 15 రోజులు ఆయన క్షీణిస్తాడు. మరో 15 రోజులు దినదిన అభివృద్ధి చెందుతాడు. దాన్ని కృష్ణపక్ష, శుక్లపక్షాలని, అమావాస్య పౌర్ణములని అంటారు. పౌర్ణమి చంద్రుడు శుభ ఫలితాన్ని, అమావాస్య చంద్రుడు అశుభ ఫలితాన్ని ఇస్తారు. చంద్రుడి ఏకైక రాశి కర్కాటక రాశి. ఆ రాశిలో గురుగ్రహానికి ఉచ్చస్థితి. ఆ ఉచ్చస్థితి కర్కాటక రాశి వారికి గొప్ప వరం. ఇంకా పుట్టిన తేదీ సంఖ్య 2. దీని గురించి చెప్పుకుందాం. ఇది చంద్రుడి చెందిన సింగిల్ సంఖ్య. చంద్రత్వం పరిపూర్ణంగా గలది. సూర్యచంద్రుడు గగనతలాన పగలొకరు, రాత్రొకరు కనిపిస్తున్నా వీరి తత్వాలు భిన్నంగా ఉంటాయి. సూర్యుడు పురుషుడైతే చంద్రుడి స్త్రీ. పైగా సూర్యకాంతి చంద్రుడికి ప్రాణాధారం కనుక సూర్యుడి తర్వాత స్థానమే చంద్రుడిది. ఆ కారణంగా సూర్య సంఖ్య వ్యక్తుల్లా వీరు ముందుకు దూసుకుపోలేరు. నిదానంగా పనులు సాగిస్తారు. వీరిది మృదువైన స్వభావం, మంచి కళాహృదయం. అందుకే కళారంగంలో మంచి విజయాన్ని సాధిస్తారు. చంద్రుడిని సెగలో ధరించే నటరాజు శివుడు. అనుగ్రహం శివుడిది. మధురమైన ఊహాల్లో జీవించడానికి ఇష్టపడతారు. మానసికంగా బలవంతులు కారు. సదా ఆలోచిస్తూనే ఉంటారు. వీళ్ళు ప్రేమించే మనస్తత్వం. కుటుంబ సభ్యుల్ని బాగా ప్రేమిస్తారు. కుటుంబ సభ్యుల కోసం ఏదైనా చేయగలుగుతారు. అలాగే సులువుగా ప్రేమ వ్యవహారాల్లోకి దిగుతారు. ఆలోచించకుండా ఉద్వేగంతో తొందరపడి వివాహం చేసుకుంటారు. ఫలితంగా దాంపత్య జీవితంలో అసంతృప్తి తప్పదు. కారణం చంద్రుడికుండే కృష్ణపక్ష క్షీణం, శుక్లపక్షం వృద్ధి. అందువల్ల తొలి భార్యతో విడాకులు, రెండో భార్యతో చాలామంది విషయాల్లో అనివార్యం. చంద్రుడికి ఉండే బాహుభార్యత్వం అంటే 2 భార్యలు వీరికి వర్తిస్తుంటుంది. కెరీర్ పట్ల వీరు చాలా సీరియస్గా ఉండాలి. తరచూ వృత్తి మార్చకూడదు.
కొంతమంది పాక్షికంగా రాజకీయాల్లోకి వస్తారు. రాజకీయ యోగుల్ని నిలుపుకోవడమే కష్టం. కారణం రాజకీయాలు అంటే వీరికి అసలు ఇష్టం ఉండదు. మానసిక ఆనందమే ఈ సంఖ్య వారికి అసలు సీసల ఆరోగ్య విజయ రహస్యం. చంద్రుడికి ఉండే అన్ని వృత్తుల్లోనూ వీరు విస్తరించి ఉంటారు. అయితే సినీ టీవీ రంగాల్లో మాత్రం అధికంగా రాణించి పేరు ప్రఖ్యాతుల్ని పొందుతారు. కొంతమంది ఉదాహరణకు తీసుకుంటే ప్రముఖ జర్నలిస్ట్ కాలమిస్ట్ కుశాంత్ సింగ్, సినీ నటుడు జర్నలిస్ట్ ఏవిఎస్, అరుణ్ శౌరి పత్రికా రంగంలో విజయం సాధించారు. సినీ కథకులు చిన్నకృష్ణ, రష్యా దేశంలో సంస్కరణలు తీసుకొచ్చిన అధ్యక్షుడు గోర్బచేవ్, మన రాష్ట్ర గత మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ సుభాష్ని రెడ్డి, సినీ దర్శకత్వం సంగీతాల్లో సత్యజిత్ రే, మణిరత్నం, ఇళయరాజా, గుణశేఖర్ ఇలా చాలామంది సక్సెస్ అయ్యారు. చంద్రరాశి గలవారే. హిందీ సినీ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చాలా సక్సెస్ అయ్యి మంచి ఫేమ్ని కొనసాగిస్తున్నారు. నందమూరి హరికృష్ణ, పవన్ కళ్యాణ్ ఒక స్థాయికి ఎదిగిన సినీ దిగ్గజాలు. ఇద్దరు రాజకీయాలు ఉన్నారు. ఇద్దరికి రెండు వివాహాలే. జూలైలో పుట్టిన సినీ నటి గౌతమి సరిపడక తన అమెరికా భర్తకు విడాకులు ఇచ్చి కమలాసన్ సహజీవనం చేస్తుంది. ఇది పుట్టిన తేదీ 2 యొక్క జీవిత ప్రయాణం. ఇంకా రెండోది పుట్టిన తేదీ 11. ఇక్కడ 1 అంటే సూర్య సంఖ్య, మరి 11 అంటే 2 సూర్య సంఖ్యలు కలిసిన చంద్ర సంఖ్య. అందుకే సూర్యుడి వేడి సెగలు దీన్ని తాకుతాయి. ఇది వివాదాస్పదమైన సంఖ్య. రాజకీయంగా కూడా రాణిస్తుంది. ప్రభుత్వంలో వీరు చక్రం తిప్పుతారు. అయితే విపరీత ధోరణిని, అనవసర వాదనల్ని, తప్పనిసరిగా ప్రమాదాలను సూచిస్తుంది సంఖ్య. శత్రువులు తప్పనిసరిగా ఉంటారు కనుక వీరు జాగ్రత్తగా ఉండాలి. ఆపోజిట్ సెక్స్ ఆకర్షణకు విపరీతంగా గురవుతారు. వీరు ఎక్కువగా వాద ప్రతివాదాలు చేస్తారు. ఒకే విషయంలో 2 నాలుకల ధోరణి. దాన్నే పాజిటివ్ నెగిటివ్గా కూడా వాదించగల సమర్థులు. ప్రేమించిన వారికి తేలిగ్గా లొంగిపోతారు. తలకు మించిన ఖర్చులు, అప్పులు, చెడు వ్యసనాలు, ఆర్థిక ఇబ్బందులు కొందరికి ఎక్కువగా ఉంటాయి. తమకు తోచిందే వేదమనే నైజం ఉంటుంది. సరైన దారిలో ఉంటే మంచి విజయాలను సాధిస్తారు. రాజకీయంగా ఎన్ని పదవులు వరించినా తృప్తి అనేది కలగదు. వీరికి ఆలోచన విధానం, అలవాటు, జీవిత భాగస్వామి వ్యతిరేకించే ఫలితాలు ఏర్పడి ఒక్కొక్కసారి విడాకులు ప్రాప్తించే అవకాశాలు ఎక్కువే, అధికమే. కనుక జాగ్రత్తగా అదుపులో ఉండవలసిన సంఖ్య ఇది. ఖచ్చితంగా ఇది హాట్ నెంబర్. ప్రేరణించే ఉదాహరణలు: అగ్రరాజ్యం అమెరికా ట్విన్ టవర్స్ మీద ఆల్-ఖైదా ఉగ్రవాది దాడి 11 సెప్టెంబర్లో జరిగింది. ఈ భయానక సంఘటన అమెరికన్లు ఎప్పటికీ మర్చిపోలేరు. 11 జనవరిలో పుట్టిన శ్రీమతి ప్రియాంక గాంధీ ప్రేమ వివాహం. 11 ఫిబ్రవరిలో పుట్టిన విశాఖ తొలి మహిళ మేయర్ రాజా నారమణి విలక్షణ రాజకీయవేత్త. గత పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ 11 ఆగస్టులో పుట్టారు. బెనజర్ భుట్టో హత్యలో ఆయనకు ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 11 జూన్లో పుట్టిన బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్. ఇది ఒక ప్రత్యేక శైలి. ఆయన భావాలు, భాష, చేతలు విచిత్రంగా ఉంటాయి. 11 అక్టోబర్లో పుట్టిన బాలీవుడ్ షెహన్షా అమితాబ్ బచ్చన్ రిటైర్మెంట్ ఎప్పుడు? కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో మళ్ళీ మెరుపులు మెరిపిస్తున్నారు. అప్పట్లో, ఇప్పుడు కాదు. ఎందరికో ఆరాధ్యమైన ఈకే మాస్టర్ ఎక్కిరాల రామకృష్ణాచార్యులు గొప్ప ఆధ్యాత్మిక జ్యోతిష్యవేత్త. 11 డిసెంబర్లో పుట్టిన మేటి సినీ విలన్ కేసీ రఘువరన్ నిర్జీవితంలో చెడు వ్యసనాలకు లోనయ్యారు. 11 డిసెంబర్లో పుట్టిన కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఎంతో ప్రముఖ వ్యక్తి. ఎన్నో పదవులు అధిష్ఠించారు. ఆయన రాష్ట్రపతి కావటం తన అభిమతాన్ని ఇటీవలే తన మనసులో మాటను బయటపెట్టారు. 11 డిసెంబర్లో పుట్టిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భగవాన్ రజనీష్ ముక్తిని పొందడానికి ముందుగా శరీరంలో కోరికలు అణగారిపోవాలి అని విభిన్న సందేశాలు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది 11లో పుట్టిన వారికి హాట్ నెంబర్ అని తెలియజేస్తుంది. ఇక్కడ ఏంటంటే రాసుల నక్షత్రాలు అనేవి మనల్ని ఒక దిశలో తీసుకొని వెళ్ళి నెగిటివ్ ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ మన మనసులో ఉండేది ఎప్పుడూ కూడా మహాదేవుడు శివుడు. ఆయన చెప్పిన మాటలు మనం పాటించాలి. మంచి దారిని పట్టుకోవాలి. మంచి దారి కల్లే వెళ్ళాలి. ఓం నమ శివాయ. ఇప్పుడు పుట్టిన తేదీ సంఖ్య గురించి 20 గురించి చెప్తా, వినండి. పుట్టిన తేదీ సంఖ్య 20. ఇది చాలా సాఫ్ట్ అండ్ జెంటిల్ సంఖ్య. వీరికి మంచి వాగ్దాటి ఉంటుంది. ఈ సంఖ్యలో ఎంతమంది అదృష్టవంతులు ఉంటారో అంతమంది దురదృష్టులు కూడా ఉంటారు. ఇంచుమించు 2 సంఖ్య ఫలితాలు దీనికి వర్తిస్తాయి. తల్లిని విపరీతంగా ప్రేమిస్తారు. అయితే తల్లి ప్రేమను తిరిగి పొందే అదృష్టం కొందరికే ఉంటుంది. జీవితంలో గెలుపోవటంలో చీకటి వెలుగులు చాలా ఎక్కువ.
కళారంగంలో అనూహ్యమైన అభివృద్ధి. బాల్యం చాలామంది కష్టాలమయం. నమ్మిన వారే వీరిని ముంచేస్తారు. రాజీ పడటం అధికం. స్త్రీ మూలకమైన చిక్కులు, తలనొప్పులు తప్పవు. ప్రేమ వైఫల్యం కొందరికి, ప్రేమ వివాహం కొందరికి ప్రాప్తిస్తాయి. భారీ అనుమానాలను ఎదుర్కొంటారు. రాజకీయాల్లో ఎదిగిన అది నిలబెట్టుకునే నిస్సహాయ స్థితి. జీవితంలో ఎత్తుపల్లాలను అధిగమించలేక భక్తి మార్గం, దైవత్వం వైపుకి మళ్ళుతారు. అప్పుడు బాగా రాణిస్తారు. మానసికంగా ఒంటరితనం అనుభవిస్తారు. మనసు సున్నితంగా ఉంటుంది. ఇతరుల సుఖ సంతోషాల కోసం వీరు సమిధలవుతారు. బాధ్యతని అకుంఠిత దీక్షతో పూర్తి చేస్తారు. వీరు కష్టపడి కూడబెట్టింది నిలుపుకోవడం కూడా కొంచెం కష్టమే. కానీ శివభక్తి ఉన్నవారు అన్ని విధాలుగా రాణిస్తారు, నిలుపుకోగలుగుతారు. చాలామందికి పెద్దల ప్రోద్బలం వల్ల పెళ్లి జరుగుతుంది. వైవాహిక జీవితంలో అసంతృప్తి, సెగలు ఎక్కువే. కొంతమంది పోలీస్ కేసు, కోర్టుని బారిన పడతారు. చాలామంది విడాకులు ఇచ్చో లేదా భార్య మరణించో రెండో పెళ్లి చేసుకుంటారు. ఈ రెండో పెళ్లికి ఒక్కరి భాషలు చెప్పేవాళ్ళు మరికొందరు. మనశ్శాంతి లేకపోవటం, టెన్షన్, అనారోగ్యం ఈ సంఖ్యలో ఎప్పుడూ ఎక్కువే. కొంతమంది ఉదాహరణగా తీసుకుంటే సినీ నటుడు కృష్ణరాజు మొదటి భార్యను కోల్పోయి రెండో వివాహం చేసుకున్నారు. సినీ హీరోగా, నిర్మాతగా జీనియస్ అనిపించుకున్నారు. రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న చిత్రంగా పాలిటిక్స్ ఆయనకు కలిసి రాలేదు. నటిగా మహిళ సినీ దర్శకురాలు విజయ నిర్మల. 20 ఫిబ్రవరిలో పుట్టిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి. 20 తారీఖు పుట్టిన గత ప్రధాని రాజీవ్ గాంధీ మహిళా బెల్ట్ బాంబుతో మరణించారు. ఇంకా 20లో పుట్టిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఏఎన్ఆర్, మన జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, మైసూరు సింహం టిప్పు సుల్తాన్, హాస్యబ్రహ్మలు పద్మనాభం, ఇంకా రాజాబాబు, ఇలాగా చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. ఇప్పుడు పుట్టిన తేదీ సంఖ్య 29. ఇక్కడ 2 అనేది జల సంఖ్య, దాని పక్కన ఉన్న 9 అనేది కుజ సంఖ్య. అగ్నితత్వం కలది. అయితే నిప్పు, నీరు పరస్పరం ఇమ్మడలేవు. పర్యవసానంగా వీరి మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. పరిస్థితుల ప్రభావం నిప్పులో కొలిమిని తలపింపజేస్తుంది. వీరిది కాంప్రమైజ్ అయ్యే గుణం కాదు. అస్థిరత్వం, మోసం అనేది వీరి పాలిట పెనుశాపాలుగా పరిగణిస్తాయి. కొంతమంది చిత్రంగా ప్రేమకు బలవుతారు. చాలామంది తొలి వైవాహిక జీవితం ఒక చేదు అనుభవం. అనూహ్యంగా, అనివార్యంగా రెండో పెళ్లి జరుగుతుంది. తమ మనసు చెప్పినట్టు నడుచుకుంటారు. తమ ఆలోచన విధానమే కరెక్ట్ అనుకుంటారు. ఇతరులతో వాదిస్తారు. తత్ఫలితంగా శత్రువులు ఏర్పరచుకుంటారు. ఉన్నదన్నట్లు మాట్లాడడం చిక్కుల్ని తెస్తుంది. వీరి మనసులో ఏముండదు. ఏది ఉంటే అదే చెప్తారు. గొప్ప వ్యక్తిత్వం గలవారు. వీరు లౌక్యం ప్రదర్శించాలి, డిప్లొమసీగా మాట్లాడాలి. అయితే చిత్రంగా ఇది వీరికి చేతకాని పని. అస్సలు చేత అవ్వదు వీరికి నటన చేయటం. స్త్రీలైతే పురుషులైతే స్త్రీలను విపరీతంగా ఆకర్షిస్తారు. సినీ రంగంలో వీరు టాప్ పొజిషన్లు ఎదుగుతారు. మరి కొందరు రహస్య అక్రమ సంబంధాన్ని వివాహితురాలని కొనసాగిస్తారు. వీరంటే అసూయ పడేవారు చాలా ఎక్కువ మందే ఉన్నారు. బంధువర్గంలో కూడా శత్రువులు అధికమే. కొంతమంది భక్తి మార్గంలో ఆధ్యాత్మిక ఉన్నత సాధిస్తారు. ప్రయాణాలు, విదేశీయానాలు, తీర్థయాత్రలు మరికొందరికి చాలా ఇష్టం. మొత్తం మీద వీరు ఎలాగైనా ధనవంతులు. ఖచ్చితంగా చెప్పాలంటే వీరు చాలా 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 గొప్ప వ్యక్తిత్వం కలవారు. కానీ చిత్రంగా ఆ స్పృహ వీరికి ఉండదు. వీరు నోరు అదుపులో కొంచెం పెట్టుకోవాలి. స్నేహ ధోరణి అలవర్చుకోవాలి. తోటి మనుషులతో కలవాలి. వీరికి ప్రేరణ ఇచ్చే కొంతమంది గురించి చెప్తా వినండి. ప్రముఖ సినీ హీరో నాగార్జున, ఆ తర్వాత మైకేల్ జాక్సన్ తమ రంగాల్లో అత్యున్నత హోదాను గుర్తింపు పొందారు. ఎంతో పాపులర్ అయ్యారు. అయితే తొలి వివాహం ఇద్దరికి కలిసి రాలేదు. నాగార్జునకు సినీ నటి అమలతో, మైకేల్ జాక్సన్కు డెబ్బీ రోవితో ద్వితీయ వివాహం ప్రాప్తించింది. ఆస్తి కోసం విష ప్రయోగం జరిగే మైకేల్ జాక్సన్ లాస్ ఏంజల్స్లో ఆకస్మికంగా మరణించారు. తర్వాత హిందీ హీరో సంజయ్ దత్ ఆయుధాలు అక్రమంగా కలిగి ఉండడం నేరం మీద కారాగారానికి వెళ్ళాడు. 2 సార్లు జీవిత భాగస్వాములతో ఎడబాటు ప్రాప్తించి మాన్యతను మూడోసారి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత బిల్బుల్ హర్షద్ మెహతా షేర్ల కుంభకోణంలో కేసులు అయ్యి జైలు పాలయ్యాడు. తర్వాత అలనాటి హిందీ మాట్ని అయోడిల్ రాజేష్ ఖన్నా అందాల ధార డింపుల్ కపాడియాను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అయితే చివరికి ఆ పెళ్లి 3 నెలల ముచ్చటే అయింది. ఎంతో ఉజ్వలమైన సినీ కెరీర్ ఉండి కూడా వర్ధమాన నటి ప్రత్యూష 29 ఆగస్టు ప్రేమ పేరిట వంచబడి బలైపోయింది.
తర్వాత సుందరామూర్తి, వేటూరి సుందరామూర్తి 29 జిల్లాలో పుట్టిన సినారి, ఇద్దరు ప్రముఖ సినీ కవులు, ప్రజాపరమైన సినీ గీతాలను రాశారు. సినీ గాయని వసంత. తర్వాత అత్యున్నత IPS పోలీస్ అధికారి ఉమేష్ చంద్ర. ఇది అండి చంద్ర సంఖ్యలో పుట్టిన వారి జీవిత రహస్యాలు. ఇప్పుడు వీరికి కలిసి వచ్చే దిక్కు, అదృష్ట దైవం, అదృష్ట రత్నం, చంద్రుడి వర్ణం, ఇతర సంఖ్యలతో పొత్తు, ఆహారం, అదృష్టాన్నిచ్చే కాలం, ఇవన్నీ చెప్తా వినండి. చంద్రుడి దిక్కు, అష్టదిక్కులో ఉత్తర దిక్కు చంద్రుడి దిక్కు. చంద్ర సంఖ్యల వారు ఆ దిక్కు వైపు ప్రయాణం ప్రారంభించాలి. పనిచేసే కార్యాలయంలో ఉత్తరాభిముఖంగా కూర్చొని పనిచేసుకోవాలి. అప్పుడు సర్వత్రా జయం ఏర్పడుతుంది. వీరికి అదృష్ట దైవం సాక్షాత్తు పరమశివుడు. పరమశివుడు సెగల భూషణమే ఆయన్ని చంద్రశేఖరుని చేశాడు జాబిలి. శివుడు చంద్రుడి ఆరాధ్య దైవం. సోమవారం చంద్రుడి రోజు. చంద్రుడికి మరో పేరు సోముడు. అందుకే ప్రతి సోమవారం శివపూజ చేస్తాం. సోమవారం దుర్గా శివారాధన, రుద్రాభిషేకాలు చంద్ర సంఖ్యల వారికి ఎంతో మంచిది. అలాగే చంద్ర సహోదరి లక్ష్మీదేవి ఆరాధనలు శుక్రవారాల్లోనూ మంచివే. మరో ముఖ్య విషయం, చంద్రుడు క్షీణించే కృష్ణపక్షమి రోజులు, ప్రత్యేకంగా అమావాస్య ఈ సంఖ్యల వారికి దుష్ఫలితాన్ని ఇస్తాయి. ఆ రోజు ముఖ్యమైన పనులు చేస్తే అంత నెగిటివ్గా మారుతుంది. ఆ ఒక్కరోజు ముఖ్యమైన పనులు స్కిప్ చేయండి. చంద్రుడు వృద్ధి పొందే శుక్లపక్ష రోజులు పౌర్ణమి వీరికి సత్ఫలితాలు ఇస్తాయి. ఈ పౌర్ణమి నాడు వీరు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. అదృష్ట రత్నం స్వాతి చెప్పులో తయారయ్యే మేలిమి ముత్యం వీరి అదృష్ట రత్నం. ఈ రత్నాన్ని వెండిలో ఉంగరపు వేలికి సోమవారం ధరించాలి. దీని మహత్యం వల్ల గ్రహ శత్రు రుణ బాధలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో విజయం, విదేశీయాన ప్రాప్తి లభిస్తుంది. ఇక చంద్రుడి వర్ణం స్వచ్ఛమైన తెలుపు చంద్రుడి వర్ణం కనుకనే చంద్ర సంబంధమైన ఇండియన్ నేవీ యూనిఫామ్ తెలుపు. ఇతర షిప్పులలో కూడా ఇదే తెలుపు యూనిఫామ్. మెడికల్ సబ్జెక్ట్ కూడా చంద్రుడిదే కనుక డాక్టర్లు, నర్సులు యూనిఫామ్ కూడా తెలుపే. ఈ తెలుపు ప్రశాంతతకు చిహ్నం. చంద్ర సంఖ్యల వారికి తెలుపు వస్త్రధారణ మనశ్శాంతినిస్తుంది. ఇతర సంఖ్యలతో పొత్తు 1, 2, 4, 5, 6 వరుస సంఖ్యలో జన్మించిన వారితో పొత్తు, స్నేహం బాగుంటాయి. 7వ సంఖ్య వారితో కేవలం స్నేహమే బాగుంటుంది. దైవ కార్యాలు మాత్రమే బాగుంటాయి 7వ సంఖ్యతో. అంటే 8, 9 వరుస సంఖ్యలో వీరికి అస్సలు మంచి కావు. ఇందులో 9 వరుస సంఖ్య వీరికి అస్సలు మంచిది కాదు. ఆహారం చంద్ర సంఖ్యలు జలసంఖ్య కనుక జలం వీరికి అధికమైన ప్రాణాధారంగా ఉంటుంది. రోజులో ఎక్కువసార్లు వీరు పరిశుభ్రమైన నీరు తీసుకోవాలి. ముఖ్యంగా నీరు సమృద్ధిగా ఉండే కూరగాయలు, దోస, బీర, ఆనబ, క్యాబేజీ, ముల్లంగి వంటివి వీరికి మంచిది. అలాగే ఎక్కువగా నీరుండే ఫలాలు, వాటర్ మిలాన్, నారింజ, నిమ్మ, ద్రాక్ష మొదలైనవి తీసుకోవాలి. వీరికి అధికంగా మేలు చేసేవి పాలు. తప్పనిసరిగా ఆహారంలో పాలు పంచుకోవాలి. చికోరి అనే పదార్థంతో కలిసిన కాఫీ సైతం మితంగా తీసుకుంటే వీరికి మేలు చేస్తుంది. సముద్ర ఉత్పత్తుల్లో కొవ్వు లేని చిన్న చేపలు వీరు తినడం మంచిది. మటన్, చికెన్, లివర్, కిడ్నీలు అధిక శాతం నెయ్యి లాంటి కొలెస్ట్రాల్ పదార్థాలు నడి వయసులో ఆకస్మిక ప్రమాదాన్ని కలిగిస్తాయి. అదృష్టాన్నిచ్చే కాలం వీరికి తమ 20, 29, 38, 47, 56, 65, 74 సంవత్సరాల వయసులో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. సెకండరీగా 24, 33, 42, 51, 60, 78 సంవత్సరాలు వీరికి మంచివి. కొన్ని ప్రత్యేక సదుపాయాలు కలిగిన ఆ రోజుల్లో 16, 25, 34, 43, 52, 61, 70, 79 సంవత్సరాల వయసుల్లో కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతాయి కనుక జాగ్రత్త వహించాలి. అదృష్ట దినాలు సోమవారం, గురువారం, శుక్రవారం వీరు చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మంగళవారం, బుధవారం, శనివారాల్లో చేసే పనులు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తాయి. ఇంకా అదృష్ట చదువు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు. సప్త సముద్రాలకు చంద్రుడు అధిపతి. ఓషోగ్రఫీ, ఫిషరీస్, వర్షం, తుఫాన్లు తెలియజేసే వాతావరణ పరిశోధన శాఖ మొదలైన వృత్తి కోర్సులు మీరు చేయడం మంచిది. ఇంకా షిప్ బిల్డింగ్, ఇండియన్ నేవీ, మర్చెంట్ నేవీ లాంటి రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి కనుక ఆయా కోర్సులో చేరడం మంచిది. చంద్రుడి మెడికల్ గ్రహం కాబట్టి డాక్టర్, నర్సు, ఫార్మసీ కోర్సులు చేయవచ్చు. మిల్క్ ప్రొడక్ట్స్, మినరల్ వాటర్, ఐస్ ఫ్యాక్టరీ, కూల్ డ్రింక్స్, ఫిషింగ్ బోట్లు, మెడికల్ షాపులు, మహిళా రాజకీయ ప్రతినిధులు, భోజనశాలలు, సినీ, టీవీ రచన, కవితలు, కళా రంగాలు, పత్రికలు, జర్నలిస్టులు, ఇలా వీరి వృత్తి వ్యాపార లిస్టు చాలా పెద్దదే. సో గాయస్, ఇదండి చంద్ర సంఖ్యతో ముడిపడిన జీవితం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇది జస్ట్ చంద్రుడి యొక్క ఆ సంఖ్యలో పుట్టిన వారికి ఇలా జరుగుతుంది అని చెప్పటమే ఈ యొక్క వీడియో యొక్క అంశం. మనం మన మనసులో
దీర్ఘాలోచన చేసి జాగ్రత్తగా కష్టపడి ఆనందాన్ని వెతుక్కుంటే ఆ ఆనందం కంటే గొప్పది ఇంకోటి లేదు. ఆ శివుని ప్రార్థిస్తూ అన్ని మతాలకి అన్ని రిలీజియన్స్కి శివుడే దైవం. ఆ శివుని మనం పద్ధతిగా ప్రేమిస్తూ ప్రార్థిస్తూ ఏ కల్మషం లేని భక్తితో ఉంటే చాలు, మన జీవితం బ్రహ్మాండంగా అన్ని విధాలుగా. చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, వాటికి మనం భయపడకూడదు. అంతా శివదయే, శివప్రాప్తం, అంతా శివుడే చూసుకుంటాడని మన న్యాయాన్ని నిర్వర్తించడమే. ఓం నమ శివాయ, శివాయ నమః. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓం నమ శివాయ, శివాయ నమః.